రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన చేసే విధానము ఒక విధంగా చూస్తే బాగున్నది, ఒక విధంగా చూస్తేనేమో బాగలేదు. అది ఏం చెప్తాం దానికి. అంటే ఆయన వచ్చిన కాడ నుంచి ఫ్రీ బస్సులు గానీ ఫ్రీ పథకాలు ఎక్కువ ఈ ఇస్తున్నారు కదా పథకాలు ఎక్కువైపోయినాయి, అవి ఎవరికి వస్తున్నాయో వాళ్ళకే తెలియదు. ఆ. మా హాస్పిటల్కి ఏమో అంత లేదు. అసలు ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉందా లేదా? ఏం యూజ్ లేదా మాది. అనవసరంగా లేడీస్ కు ప్రాబ్లం గానీ వేరేది ఏం లేదు. మగవాళ్ళు చిల్లబడతాము, టికెట్ తీసుకుంటాం, స్టాండింగ్ పోవాల్సి వస్తుంది, 1-2 గంటలు జర్నీ చేయవలసి వస్తుంది. అంటే ఫ్రీ బస్ పెడితే ఎవరికి పెడితే బాగుంటుంది అంటారు? అంటే ఏ ఏజ్ వాళ్ళకి పెడితే బాగుంటుంది? మీరు ఫ్రీ బస్ పెట్టవలసిన అవసరం కూడా లేదు. మినిమం చార్జెస్ పెట్టండి, లేడీస్ కింద, జెంట్స్ కింద, సీనియర్ సిటిజన్ కింద అని పెట్టండి. అలా తక్కువ చేయండి, కానీ ఇవన్నీ పెట్టడం అనవసరం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇస్తున్నాడు కదా, మరి ఈసారైనా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తారంటారా పేదవాళ్ళకి, లేదు అక్కడ ఆగిపోతుంది? ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో ఇంతవరకు ఎవరికి రాలేవు. ఆ వచ్చిన వాళ్ళకి ఏమొస్తున్నాయో అవి కూడా సరిగా లేవు. అవే పెండింగ్ లో పడి ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తా అంటున్నాడు. అది ఎప్పుడు అవుతాయో ఎక్కడ చేస్తారో అర్థం కాదు దానికోసం.